హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము ఏదైతే జూనియర్ మూవీ ఉందో జూనియర్ మూవీకి సంబంధించి 5 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏదైతే సయ్యారా మూవీ రావడం జరిగిందో ఆ సినిమాకి సంబంధించి కూడా 5 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం అలాగే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో చాలా మంది చూడడం జరుగుతుంది కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా ఎక్కువ మందికి పుష్ అవుతుంది కాబట్టి, అలాగే మేము చేస్తున్న దానికి మీకు వీడియో నచ్చుతుందా లేదా అనేది మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లేట్ చేయకుండా ముందుగా మనము గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు గాలి కిరీటి రెడ్డి ఇంకా శ్రీలీల గారు ఏదైతే రాధాకృష్ణ గారి డైరెక్షన్లో జూనియర్ మూవీ తీయడం జరిగిందో ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,50,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా వచ్చేసి దాదాపు 75 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 66 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,91,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 7,85,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఏదైతే కిరీటి రెడ్డి ఇంకా శ్రీలీల గారు ప్రధాన పాత్రలు నటించిన ఏదైతే జూనియర్ మూవీ ఉందో ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8,45,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో సినిమాలో మనం డ్యాన్స్కి ఇంకా శ్రీలీల గారి స్టెప్లకు అలాగే సాంగ్స్కి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ సినిమా స్టోరీ పరంగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమాకి నార్మల్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందని చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మోహిత్ సూరి డైరెక్షన్లో సయ్యారా మూవీ రావడం జరిగిందో ఈ సినిమా అయితే కలెక్షన్స్లో బాలీవుడ్లో అయితే ఊచకోత కోయడం జరుగుతుంది. ఒకవేళ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తే ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయేమో. మరి లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సో ఏదైతే మోహిత్ సూరి డైరెక్షన్లో అహన్ పాండే ఇంకా అనిత్ పాండ్యా వీళ్ళిద్దరు డెబ్యూ మూవీతోనే అదిరిపోయే కలెక్షన్స్ అయితే సాధించుకోవడం జరుగుతుంది. సో ఏదైతే ఆషికి 2 సినిమా రావడం జరిగిందో ఆ సినిమా తర్వాత ఎక్కువ పబ్లిక్ అయితే ఈ సినిమా అయితే అద్భుతంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. లవ్ స్టోరీ అలాగే ఒక రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా అయితే రావడం జరిగింది. సో ఒక్కసారి మనం కలెక్షన్ల మీద కన్నేసినట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 84 కోట్లని అయితే వసూలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి ముందు ఏదైతే మోహిత్ సూరి గారు ఆషికి 2 సినిమా తీయడం జరిగిందో సేమ్ రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్లో ఆ సినిమా ఇండియా నెట్ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 78 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా సినిమాకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 78 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ సయ్యారా మూవీ ఉందో సయ్యారా మూవీ మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 84 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే మండే వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి దాదాపు 22,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 21,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 128,18,18,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 152,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సినిమాకి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం విదేశాల నుంచి దాదాపుగా 19,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే మోహిత్ సూరి గారి డైరెక్షన్లో అహన్ పాండే ఇంకా అనిత్ పాండ్యా వీళ్ళిద్దరూ మొదటి మూవీతోనే ప్రపంచవ్యాప్తంగా మొదటి 5 రోజుల్లో 172,27,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా రేపు ఇంకా ఎల్లుండి కలెక్షన్స్ 200 కోట్ల క్లబ్లో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. కానీ ఈ మీద ఇలాంటి కలెక్షన్స్ ఇంకా రావడం జరిగితే ఖచ్చితంగా ఈ సినిమా 355 కోట్ల వరకు ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. కానీ 500 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే జూలై 24న మనకు హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది. అలాగే జూలై 25th ఫెంటాస్టిక్ 4 సినిమా రాబోతుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అప్పుడు ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. అంటే లాంగ్ రన్లో ఈజీగా 350 కోట్లను అయితే ఈజీగా టచ్ చేయడం జరుగుతుంది. సో మొదటి సినిమాతోనే మనవాడు 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు జూనియర్ మూవీకి సంబంధించి అలాగే సయ్యారా మూవీకి సంబంధించి 5 డేస్ కలెక్షన్స్. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో చూసినాక ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.